సిరిసిల్ల మున్సిపల్లో ముస్లిం నెలకొంది. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గ స్థాయి సమావేశ నేపథ్యంలో కౌన్సిలర్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. చైర్పర్సన్ తో విభేదించి క్యాంపుకు 16 మంది కౌన్సిలర్లు వెళ్లినట్లు సమాచారం. కాగా ఈ రోజు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహిస్తున్న నియోజకవర్గ స్థాయి సమావేశానికి పలువురు కౌన్సిలర్లు డుమ్మా కొట్టినట్లుగా తెలుస్తోంది. మున్సిపల్లో అవిశ్వాసం దిశగా కౌన్సిలర్లు కదులుతున్నారు. దీంతో బీఆర్ఎస్ పార్టీకి కొత్త తలనొప్పులు వస్తున్నాయి. మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసం పెట్టేందుకు సొంత పార్టీ లీడర్లే రెడీ అవుతున్నారు. నిధుల కేటాయింపులో వివక్ష చూపడం, కొందరు కౌన్సిలర్లకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో అవిశ్వాసం పెట్టాల్సిందేనని బీఆర్ఎస్ తో కొంతమంది కౌన్సిలర్లు పట్టుబడుతున్నట్లుగా తెలుస్తోంది. పోయిన ఎలక్షన్ లో 2018లో మనకు 90,000 మెజారిటీ వచ్చింది, 89,000 చిల్లర. ఈసారి 29,000 చిల్లర వచ్చింది. ఎందుకు తగ్గిందో ఆలోచించుకుందాం, ఎక్కడ లోపం ఉందో ఆలోచించుకుందాం, దాన్ని సవరించుకుందాం. లోపం నాలో ఉంటే నేను సవరించుకుంటా, లోపం మీలో ఉంటే మీరు కూడా సవరించుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తప్పు నాది కూడా ఉండొచ్చు, నేను కూడా మనిషినే, తప్పు చేయలేదు, నేనేమి పొరపాటు చేయలేదని నేను చెప్పను. ఉంటాయి లోటుపాట్లు, పొరపాట్లు, మనిషి అన్నాక ఉంటాయి. అధికారంలో భాగంగా గత 10 ఏళ్లుగా మనం ఒకటే సింగిల్ మైండెడ్ గా పనిచేసినాం, ఒకటే ఆలోచనతో పనిచేసినాం. ఎట్టి పరిస్థితుల్లో మన రాష్ట్రం పేరు నిలబడాలి, కష్టపడి తెచ్చుకున్న రాష్ట్రం భారతదేశంలోనే టాప్ కావాలి, నెంబర్ 1 కావాలని చెప్పి బ్రహ్మాండంగా ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు 10 ఏళ్ల పాటు నిర్విరామంగా పనిచేసినాం. కాబట్టి ఇవాళ దేశానికి ఇవాళ ఆదర్శంగా నిలబడ్డది మన రాష్ట్రం. ఎన్నో రంగాలలో అవార్డులు వస్తా ఉన్నాయి, ఈ రోజు కూడా వస్తా ఉన్నాయి. నిన్నగాక మన మున్సిపల్ డిపార్ట్మెంట్ కు బ్రహ్మాండమైన అవార్డులు స్వచ్ఛ సర్వేక్షణలో, మళ్ళా కూడా పోయిన సంవత్సరానికి సంబంధించిన అవార్డులన్నీ మొన్ననే ఈ కొత్త ప్రభుత్వం వచ్చినాక ఇచ్చినారు. అంటే ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో విజయాలు ఉన్నాయి. నేను మిమ్మల్ని ప్రార్థించేది, మీతో కోరేది ఒకటే, ఈ సంవత్సరం మొత్తం ఎలక్షన్లు ఉన్నాయి. ఒక వినోద్ కుమార్ గారి ఎలక్షనే కాదు, వరుసగా